ఫ్రెండ్స్. ఈయన చేసిన అద్భుతాలు ఎన్నని కాదు. గోవా రాజు వాళ్ళ కూతురు ఒక టైంలో చనిపోతే ఈయన ప్రార్థన చేసి ఆమెను బ్రతికించడం జరిగింది. ఇవేవి కట్టుకొత్తలు కాదు, నిజంగానే ఇక్కడ ఉండే ఎవరికైనా సరే అవును ఇలా జరిగింది అని అందరికీ తెలుసు. మీరు చూసారా, ఆయన చేతిలో సిలువ ఉంది. సిలువ పైన యేసు ప్రభు నీకు నాకు ప్రాణం పెట్టిన యేసై ఉంటాడు. ఏంటి దానికి అర్థం తెలుసా? ఆయన జీవితకాలం అంతా కూడా సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాడు అన్నమాట. సిలువ యేసు ప్రభు నీ కోసం నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముకోవడం ద్వారా నీకు నిత్య జీవం అనేది ఒకటి ఉంది. మనం చనిపోయిన తర్వాత స్వర్గము నరకం అనేది ఒకటి ఉంది. దీంట్లో పరలోకము పాతాళం అని అంటాం అన్నమాట. సో పాతాళం అనేది ఒకటి ఉంది, పరలోకం స్వర్గం అనేది ఒకటి ఉంది. మీరు ఖచ్చితంగా స్వర్గానికి చేరుకోవాలంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఈయన నమ్ముకోవడం ద్వారా ఈయన ద్వారా మాత్రమే మనం ఆ మోక్షానికి చేరుకోగలమని చెప్పేసి ఓకేనా, ఆయన దాన్ని ప్రకటించడం జరుగుతుంది అన్నమాట. ఎంతో ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు యేసు ప్రభు కోసం. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇండియా, చైనా చాలా ప్రాంతాలు తిరిగాడు ఆయన. వండర్ఫుల్గా ఆయన జర్నీ చేసి ముగించాడు అనమాట. అందుకే ఇప్పటికీ కూడా ఆయన పేరు నిలిచిపోవడానికి గల కారణం దేవుడు ఆయన అద్భుతంగా వాడుకోవడమే. సో ఆయన ఒక అద్భుతం అయితే ఆయన చేసిన దేవుడు ఇంకో అద్భుతం కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.